అర్జునుడి మీద కర్ణుడికి విపరీతమైన కోపం ఉంది. కోపం ఉండటానికి ఇద్దరు చిన్నప్పటి నుంచి ఏమన్నా కొట్టుకున్నారా? పోనీ దుర్యోధనుడు భీముడు లాంటి ఎలాంటి ఒక వైర్యం ఉందా? ఏమీ లేదు కదా. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మళ్ళీ ఏం చేయాలంటే వెనక్కి వెళ్ళి దంభోద్భవుడి కథను అర్థం చేసుకోవాలి. శాస్త్రంలో పురాణాల్లో బద్రికాశ్రమంలో ఉన్నది ఎవరు? నరనారాయణ ఋషులు, నరుడు నారాయణుడు. దంభోద్భవుడు అనే రాక్షసుడు వచ్చి విపరీతంగా నరనారాయణులని చికాకు చేస్తే వాళ్ళు అక్కడున్న దర్బల్నే తీసుకొని వాడి మీదకి యుద్ధం చేశారు. వాడిని క్షమించి వదిలేశారు. వాడేం చేశాడు? దంభోద్భవుడు వెళ్ళి మళ్ళీ ఎలా అయితే అందరూ రాక్షసులు కలిసి తపస్సు చేసుకుంటారో బ్రహ్మదేవుడిని, అలాగే బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తపస్సు చేసి ఏమని అడిగాడు అక్కడ? అతను అడిగిన వరం, నాకు 1000 కవచాలు కావాలి. ఒక కవచాన్ని భేదించడానికి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వాడై ఉండాలి. అలా ఒక కవచాన్ని భేదిస్తే వాడు చచ్చిపోవాలి. అలా నాకు మరణం కావాలని అడిగాడు దంభోద్భవుడు. అప్పుడు నరుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు 1000 సంవత్సరాలు నారాయణుడు యుద్ధం చేశాడు, కవచాన్ని భేదించాడు. మళ్ళీ నారాయణుడు తపస్సు చేసుకుంటే నరుడు యుద్ధం చేశాడు. అలా 999 కవచాలను భేదించారు. మనం దీన్ని ఎందుకు ఇలాగున్నది అనే చిక్కుముడి అర్థం చేసుకోవటం కోసం అక్కడ ఏమనుంది? అతను వెళ్ళి సూర్యమండలంలో సూర్యుడిని ప్రార్థించి సూర్యుడి దగ్గర దాక్కున్నాడు. మరి పురాణాల్లో మరి డెత్ అనేది ఉండాలి కదా అసురుడికి. మరి ఏ పురాణంలో సూర్యుడిలో దాక్కున్న దంభోద్భవుడు ఎలా చచ్చిపోయాడో దాని కంక్లూజన్ లేదే పురాణంలో. ఇప్పుడు సూర్యుడు తన దగ్గర దాచుకున్న దంభోద్భవుడిని కర్ణుడుగా భూమి మీద పుట్టించాడనేది కరెక్ట్గా లింక్ చేసుకుంటే మళ్ళీ నరనారాయణుల చేతిలో కురుక్షేత్రంలో కర్ణుడు చచ్చిపోతేనే ఇది సాల్వ్ అవుతుంది ఈ పజిల్ అనేది. దానికి మహాభారత తాత్పర్య నిర్ణయంలో మధ్వాచార్యుల వారు కర్ణుడు తన ప్రీవియస్ జన్మలో సహస్రవర్మ అంటున్నారు. ఆయన అంటే 1000 కవచాలతో పుట్టిన దంభోద్భవుడు. అంటే దంభోద్భవుడు ఎప్పుడైతే ఈ 1000 కవచాలను పొందాడో అతను పేరు మారి సహస్రవర్మ, 1000 కవచుడు అని పేరు వచ్చింది ఆయనకి. సో ఆయనలో ఇప్పుడు 2 అసుర శక్తులు, ఒకటి సహస్రవర్మ, రెండోది నరకాసురుడు, మూడవది సూర్యాంశతో కూడా అతను ఉన్నాడు. అందుకనే కర్ణుడు పూర్తి చెడ్డవాడని ఈ ఘటన ఒక్కటి చూసి మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ అతనిలోన సూర్యాంశ కృష్ణుడికి మోకరిల్లి కృష్ణుడి దగ్గర కంప్లీట్లీ చెప్పేసింది తన హృదయాన్ని. కానీ మళ్ళీ ఎప్పుడైతే వెళ్ళి దుర్యోధనుడితో చేరతాడో తన అసుర శక్తి అలాగే పెరుగుతూ ఉంటుంది.